రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ను సైతం బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కాజా ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులు ఉండడంతో ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు ఒప్పుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రైమ్ రిపోర్టర్ నిర్మల లైవ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం చాలా కీలక మలుపులు తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు రోజుకు కూడా మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక్కొక్కరిగా బయటికి వెలుగులోకి వస్తున్నారు. మరి బీఆర్ఎస్ హయాంలో మాత్రము బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎంతవరకు ఎంతమందిని ట్యాప్ చేసిందనే వివరాలు కూడా ఇప్పుడైతే రిమాండ్ లో ఉన్న 4 నిందితులు కూడా వెల్లడిస్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా వాళ్ళ వాంగ్మూలం ప్రకారం కూడా ఎలా ఉందంటే బీఆర్ఎస్ హయాంలోనే కీలక నేత బీఆర్ఎస్ కేసీఆర్ హయాంలో జరిగింది ఇదంతా కూడా. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగానే మేము ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఆయన ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇవ్వడంతో కూడా ప్రభాకర్ రావు సూచనల మేరకు మేము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా మేము చేశాము. అంతేకాదు తెలంగాణ హైకోర్టు జడ్జి ఫోన్ ను కూడా మేము ట్యాప్ చేయడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుల కేసులు కొన్ని జడ్జి దగ్గర ఉన్నాయి కాబట్టి తనే న్యాయవాది కాబట్టి అందుకు తన ఫోన్ ను కూడా మేము ట్యాప్ చేయడం జరిగిందని మరి భుజంగరావు అయితే వెల్లడించడం జరిగింది పక్కాగా. అంతేకాదు రాధాకిషన్ రావు కూడా నిన్న తను వెల్లడించిన వివరాల ప్రకారం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా వ్యవహారము మేము దగ్గరుండి మేమే ఒక టీమును ఏర్పాటు చేసుకొని 50 మంది టీమును కూడా మేము ఏర్పాటు చేసుకొని ఈ వ్యవహారం నడిపించాము. అంతేకాదు మరి ఈ వ్యవహారం నడిపించడానికి కీలక సూత్రధారి పాత్రధారి అయిన ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఇదంతా నడిపించామని కూడా రాధాకిషన్ రావు వెల్లడించారు. అలాగే ఈరోజు తిరుపతన్న భుజంగరావు కూడా వాళ్ళు కూడా మరి ఇదే విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాదు హార్డ్ డిస్క్లని కానీ వాళ్ళు ఫామ్ హౌస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అన్ని ఏర్పాటు చేసుకొని వార్ రూమ్లను ఏర్పాటు చేసుకోవడం కూడా వెల్లడించారు. అదే కాకుండా వాళ్ళు స్నాప్చాట్ వాట్సాప్ కాళ్లలో కూడా మేము ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించామని కూడా ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు మరి ఇప్పుడు ఏమన్నా ఉన్న ప్రభాకర్ రావు మరి అమెరికాలోనే ఉన్నాడు, ఇక లేడు. ప్రభాకర్ రావు ఏమో పక్క నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ తో అంటూ ఉంటే మరి రిమాండ్ లో ఉన్న నిందితులు మాత్రము ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే తను రిటైర్మెంట్ అయినాక కూడా పదవి నుంచి తొలగిన తర్వాత కూడా బీఆర్ఎస్ హయాంలో మరి తనకి మళ్ళీ పదవి కట్టబెట్టారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించడానికి కూడా తనని మళ్ళీ పదవిలోకి తీసుకొని తన కింద మేమందరం కూడా ఒక 50 టీంగా ఏర్పడి ఇదంతా చేయడం జరిగిందని కూడా మరి వెల్లడిస్తున్నారు. కానీ ప్రభాకర్ రావు మరి నాకు ఎలాంటి నేరం తెలీదు, నాకు ఫోన్ ట్యాపింగ్లతో నాకు సంబంధం లేదు, నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి కూడా తనైతే చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి గత ఒక 2 నెలలుగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. మార్చి 26న మాత్రము వీళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ 4 నిందితులు కూడా మరి భుజంగరావు తిరుపతన్న ఇప్పుడు రెండోసారి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలేశారు, బెయిల్ పిటిషన్. అయితే ఈ రోజు నాంపల్లి కోర్టులో మరి బెయిల్ పిటిషన్ పై తీర్పు కూడా మన నాంపల్లి కోర్టు ఇవ్వబోతుంది. మరి వాళ్ళకు బెయిల్ పిటిషన్ ఇస్తుందా లేకపోతే బెయిల్ మంజూరు చేస్తుందా లేకపోతే రిమాండ్ లోనే ఉంచుతుందా అనే విషయాన్ని కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే పిటిషన్ ఇప్పుడు బెయిల్ ఇవ్వకపోవచ్చు అనేదే అనుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక్కొక్కరుగా కీలక నేతలు బయటపడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. ముఖ్య నేతలు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా బయటకు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకు బెయిల్ మంజూరు చేసి బయటకు వస్తే మరి వివరాలను అన్ని కూడా తప్పుదోవ పట్టించి అన్ని దాచిపెట్టిన మూసివేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్, ఓకే నిర్మల, ఒకవైపు 2 నెలలు గడిచినటువంటి యొక్క రిపోర్టింగ్ సంబంధించినటువంటి విషయం వస్తే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ప్రసాదరావు యుఎస్ నుంచి ఇక్కడికి రాకపోవడానికి ప్రధాన కారణం తన హెల్త్ ఇష్యూవా లేకపోతే తను వస్తే కేసులో ఉన్నటువంటి విషయాలను తారుమారు అయితే అన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు వారిని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? ప్రభాకర్ రావు మాత్రం
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఆ వచ్చిన మరుక్షణమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఒక 2 రోజులు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన 2 రోజుల్లోనే తను అమెరికా చెక్కేశాడు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారి సూత్రధారి తనే అని తనకు కూడా తెలుసు. అందుకు బయటపడిన మరుక్షణమే నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా తను గమనించి కూడా అమెరికా వెళ్ళినట్టుగానే తెలుస్తుంది. అందరి అనుమానాలు కూడా అవే. ఇప్పుడు నిజాలు రుజువవుతున్నందున కూడా అదే విషయం పైనే తను అమెరికాకు వెళ్ళిపోయాడు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా తనకి 3 నెలల గడువు ఉంది అమెరికాలో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. కానీ ప్రభాకర్ రావుకి బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది పోలీసులు అయితే. ఎందుకంటే ఏ క్షణమైనా తనని ఎక్కడైనా ఎక్కడున్నా అరెస్ట్ చేయొచ్చు అనే ఆదేశాలతో తనకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రభాకర్ రావుని మరి అదుపులోకి తీసుకునే విషయంలోనే పోలీసులు అయితే ముమ్మరంగా మరి ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ప్రభాకర్ రావుని ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు. ఓకే నిర్మల, థ్యాంక్ యూ.